అంబటి రాంబాబు అరెస్టుకి సంబంధించి నిన్న జరిగిన దాడికి సంబంధించి ఈ రకంగా చూస్తారు. కేవలం వైసీపీ నేతలు అల్లరి వల్ల ఈ రకమైన దాడికి పాల్పడ్డామన్నట్టు కూటమి నేతలు చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన వారే శాంతి భద్రతలకి విఘాతం కలిగేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు అంటానికి నిన్న జరిగిన చర్యే కారణం. సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్న అంశాలని మనం ప్రస్తావించాం. దానికి అంత ఉలుగుపాటు పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా సమన్వయంతో ఉండాలి, సహనంతో ఉండాలి. అటాకింగ్ లాగా అంటే ఒకటి ఏదైతే మేము ఆరోపణ చేసాం, సిట్ రిపోర్ట్ ఇచ్చింది, దానికి మీరెందుకు నిజం లేదనుకుంటే మళ్ళీ మీరు ఇస్తారు కదా రిపోర్టు. ప్రభుత్వం ఎవరిది? మీదే కదా. మీ ప్రభుత్వంలో ఉండి మీరు ఇచ్చేటువంటి రిపోర్ట్లో నిజాలు లేవని చెప్తున్నాం ప్రజలు కదా అల్టిమేట్గా డిసైడ్ అవ్వాలి. 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు సీనియర్ నాయకుడి మీద ఈ రకమైనటువంటి దుర్భాషలు వాడడం వల్లనే ఆగ్రహించారు టీడీపీ కార్యకర్తలు అనేది టీడీపీ కూటమి నేతలు చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నట్టుగానే కనిపించింది. ఆయన ఇంట్లో ఉంటే ఆ ఇంటికి చేరిన వారిని నియంత్రించలేనటువంటి వ్యవస్థ పోలీసు వ్యవస్థ. చెప్పండి, ఏదైతే అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు తప్పు, దానికి చట్టాన్ని ప్రయోగించి అరెస్ట్ చేశారు, చట్టం ఉపయోగించారు. మరి అదే తప్పుడు వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం అందరిపైన గాన మీరు చేస్తే మీరు నిజంగా శాంతి భద్రతల గురించి మాట్లాడవచ్చు. ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? అంబటి రాంబాబు దాడిని ఏ రకంగా చూస్తారు? ఈ రకంగా ముందుకు వెళ్ళి నిలబోతున్నారు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజాక్షేత్రంలో పెడతాం. నిన్నటి వరకు వాళ్ళు చేసిన ఆరోపణలు ఏమిటి, ఇవాళ వాళ్ళ ప్రవర్తన ఏంటి, ఆ ప్రవర్తన ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదుల యొక్క భగ్నం, వాళ్ళ యొక్క నమ్మకానికి కలిగేటువంటి నష్టం ఏంటి? అంబటి రాంబాబు గారింటికి అంతమంది జనం వచ్చినప్పుడు ఖచ్చితంగా లాఠీచార్జ్ చేయాల్సింది ఉంది, లేకపోతే నియంత్రించాల్సింది ఉంది, ఎస్పీ గారు వచ్చి సీన్లో ఉండాల్సింది ఉంది. అంటే ఇక్కడ ఈ ఐపీఎస్ వ్యవస్థనే వీళ్ళు దిగజారు చేసేటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి కక్షపూరిత దాడిని దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సి ఉందనేది మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు అయితే చెప్తున్నారు. రసూల్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి నుంచి.